హోరాహోరీ పోరు జరిగిందనుకున్న ఏపీ ఎన్నికల యుద్దంలో వార్ వన్ సైడ్ అయింది. కూటమి గాలికి వైసీపీ గల్లంతైంది. మూడు పార్టీలను ఒకే తాటిపై నడిపి సూపర్ విక్టరీ కొట్టడంలో చంద్రబాబు తన చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీపై చంద్రబాబు బ్రహ్మాస్త్రాలు ప్రయోగించారు. జగన్ సంక్షేమ పథకాలకు విరుగుడుగా చంద్రబాబు సూపర్ 6 ప్రయోగించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఆర్థిక సహాయం, ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీలతో వైసీపీ నవరత్నాలను తన సంక్షేమ వజ్రాలతో కోసేశారు చంద్రబాబు. ఇక ఎన్నికల ప్రచారం పీక్స్ కు చేరుకున్నాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే బ్రహ్మాస్త్రాన్ని వైసీపీపై ప్రయోగించారు చంద్రబాబు. మీ భూములను జగన్ లాక్కుంటారు, నేను అధికారంలోకి వచ్చాక ఆ చట్టాన్ని రద్దు చేస్తా అనే ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లగలిగారు బాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఓ పాశుపతాస్త్రంలో పనిచేసిందని చెప్పొచ్చు. దీనిపై జగన్ తో పాటు వైసీపీ నేతలు ఎంత స్పందించినా అది పెద్దగా పనిచేయలేదు. బాబు ప్రయోగించిన ల్యాండ్ టైటిలింగ్ అస్త్రం వైసీపీకి భారీగా డ్యామేజ్ చేసిందని చెప్తున్నారు. టైం చూసి చంద్రబాబు ప్రయోగించిన సూపర్ సిక్సర్స్, ల్యాండ్ టైటిలింగ్ అస్త్రాలతో వైసీపీ ఘోర పరాజయ పాలైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. నిన్న జరిగినటువంటి లోక్సభ రిజల్ట్ మనం చూసాం. ఏపీలో ఎవరు ఊహించని విధంగా, అంటే వాస్తవానికి తెలుగుదేశం పార్టీ కూడా ఇన్ని సీట్లు వస్తుందని ఊహించలేదు. బోటాబొట్టి లేదంటే ఇంకొక 20 సీట్లు అదనంగా వస్తాయని కూడా సొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, కొంతమంది సీనియర్ లీడర్లు కూడా చెప్పారు. ఎందుకంటే సర్వే ఫలితాలు కూడా అలా కనిపించాయి. ఒక 3-4 సర్వేలు వైసీపీకి, ఒక 4-5 సర్వేలు కూటమికి ఇచ్చాయి. కానీ ఎవరు ఊహించని స్థాయిలో కేవలం వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే స్థాయిలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సూపర్ 6 పథకాలే అనుకోండి, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లి బయటికి రావడం వల్ల సానుభూతే కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకత కానీ, అదేవిధంగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇట్లా చాలా అంశాలు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చాయి. దీంట్లో ప్రధానంగా మనం చూసాం, లాస్ట్ టైం 2019లో కూడా 20-21 స్థానాలకి పరిమితం చేసేలాగా వైసీపీ ఆనాడు పెద్ద విక్టరీ సాధించింది ఆ రోజు. అదే ఇప్పుడు అంతకు మరింత రెట్టింపు లాగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది కూటమి. కానీ ఆ కూటమి ఇంత సక్సెస్ కావడానికి ప్రధాన కారణం ఏంటి? ఇదందరూ కూడా ఇప్పుడు అనుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు ఉబ్బితబ్బిలవుతున్నటువంటి పరిస్థితి. నిజంగానే జనాలు ఇంత పెద్ద తీర్పు ఇచ్చారా అనేటువంటి ఒక సందేహం చాలా మంది కార్యకర్తల్లో ఉంది. అంటే 50-60 సీట్లకు ప్రతిపక్షంలో ఉంటాడేమో వైసీపీ అని అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో చేయడం అనేది అయితే దీనికి ప్రధాన కారణాలు మనం ఒకసారి చూడాలి. సూపర్ 6 అనే పథకం కింద ప్రధానంగా కొన్ని పథకాలు ఉన్నాయి. దీంట్లో తెలంగాణలో ఇంచుమించు అవే పథకాలు దాదాపు సగం దాకా అక్కడ హామీ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏదైతే చెప్పామో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి అంశం బాగా ఆకట్టుకుంది, మహిళలందరూ కూడా చేసినటువంటి పరిస్థితి. అంతేకాదు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రజెంట్ అది తెలంగాణలో కూడా కంటిన్యూ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మేము అధికారంలోకి వస్తే మహిళలందరికీ, లక్షలాది మంది మహిళలకు ఉచిత ఆర్టీసీలో ప్రయాణం అనేటువంటిది కూడా ఖచ్చితంగా జనాలకు నచ్చింది. అందుకనే చాలా మంది మహిళలు ఇటు గ్యాస్ సిలిండర్ని దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా మహిళలు ప్రయాణాన్ని కూడా చూసుకున్నారు. తెలంగాణలో అప్పటికే అమలై ఉంది, 5 నెలల నుంచి అమలు అవుతుంది. చాలా మంది కూడా సంతృప్తిని వ్యక్తపరిచిన నేపథ్యంలో ఇంకోటి ఏంటంటే ఏ చిన్న వ్యాపారస్తుని కావచ్చు, లేదంటే అదేవిధంగా చిన్న ఉద్యోగి అయినా కూడా బయటికి వచ్చి పోయినా కూడా మినిమం నెలలో ఇదంతా కూడా మిగిలే అవకాశం ఉంది కదా జనాలు భావించారు. అందుకనే మహిళలకు ఇది బాగా అట్టుకున్నట్టుంది. అంతేకాదు ప్రధానంగా దాదాపు పిల్లలు చదువుకోవడానికి ఉపయోగించే అమౌంట్ ఏదైతుందో సంవత్సరానికి దాదాపు 15,000 నుంచి 20,000 రూపాయలు అది ఎవ్రీ ఇయర్ అకౌంట్లో వేస్తామని చెప్పేసి చంద్రబాబు హామీ ఇచ్చాడు. ఇది కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. అంతేకాదు చాలా మంది రాజధాని లేకపోవడం వల్ల అమరావతి ఆనాడు 2014లో సీఎం చంద్రబాబు నాయుడు ఆనాడు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ చేపట్టాడు. 30,000 ఎకరాలకు పైగా తీసుకొని రైతుల దగ్గర పెద్ద ఎత్తున అప్పటికే తాత్కాలిక సెక్రటరేట్ కావచ్చు, లేదంటే న్యాయస్థానం కావచ్చు, ఇట్లా కొన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశాడు. కానీ పూర్తి స్థాయిలో చేయడానికి చేసే లోపే గవర్నమెంట్ టైం అయిపోయింది.
దీనివల్ల అది పెండింగ్ లో పడిపోయింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, 3 రాజధానులు అనేది. దానివల్ల చాలా ఏరియాలో దీని ఇంపాక్ట్ అయితే కనిపించింది. అందుకే చాలా మంది రాజధాని అంశం బేస్ చేసుకొని కొన్ని లక్షల మంది జగన్కు వ్యతిరేకం పడాల్సి వచ్చింది. అది చంద్రబాబు ఆల్టర్నేటివ్ గా కనిపించారు. అంతేకాకుండా యువత, ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా సూపర్ 6 లో మంచి పథకాన్ని తీసుకురావాలని కూడా చెప్పారు. అందుకనే అది కూడా జనాలను ఆకట్టుకుంది. దాంతో భాగంగా ఖచ్చితంగా నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని ప్రామిస్ చేశాడు ఎలక్షన్లో. ఇది కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కావచ్చు, ఏ రకమైన గ్రాడ్యుయేట్స్ అయినా కూడా ఖచ్చితంగా ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది నెలకు నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా యువత చాలా మందికి ఉద్యోగాలు లేకపోవడం వల్ల వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కానీ, లేదంటే చెన్నై కావచ్చు, ఇట్లా చాలా మంది వెళ్ళిపోతున్నటువంటి సందర్భం మనం చూసాం. కేవలం తెలంగాణలో కాదు, అక్కడ చాలా సిటీలు ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి చాలా మంది వలస వెళ్లే పరిస్థితి వచ్చింది. బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర గ్రాడ్యుయేట్స్ అందరు కూడా. వాళ్ళని ఆకట్టుకునేందుకు చంద్రబాబు సూపర్ 6 పథకంలో భాగంగా ప్రతి సభలో కూడా చెప్పాడు, మీకు ఉద్యోగాలు కల్పిస్తాను, లక్షలాది ఉద్యోగాల్ని తీసుకురాబోతున్నాను. ఇక్కడ రాజధాని నిర్మించడంతో పాటు చాలా చోట్ల కంపెనీలు రాబోతున్నాయి, విదేశాల నుంచి పెట్టుబడులు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా చంద్రబాబు. అంటే నరేందర్, ఇప్పుడున్న పరిస్థితి, ఏపీ పరిస్థితిలో ఇప్పుడున్న బడ్జెట్ లో చంద్రబాబు పథకాలని అమలు చేయగలరా? ఎస్, కొంచెం ఇబ్బందిగానటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి 5 ఏళ్లలో పెద్దగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి కాలేదు. రాజధాని అనేది ఎక్కడ అస్తవ్యస్తంగా ఎక్కడ వేసిన గొంగడ అక్కడలాగా మారిపోయింది. 3 రాజధానులు అక్కడ వైజాగ్లో కావచ్చు, అటు అమరావతి ఏరియాలో కావచ్చు, ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. అందరికీ కారణం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ పెద్దగా లేకపోవడం. వచ్చే పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయము కేవలం జీతాలకు, వివిధ రకాల వాటికి ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ నడవాలంటే దాదాపు 50 నుంచి 60% దాకా ఖచ్చితంగా వచ్చేటువంటి బడ్జెట్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఇవి చేయడం చాలా కష్టమైనటువంటి పైన అయినప్పటికీ కూడా సూపర్ 6 పథకాన్ని తీసుకొచ్చి ఖచ్చితంగా అమలు చేయాలి అన్నటువంటి చంద్రబాబు కావచ్చు, కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కానీ, జనసేన కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకనే వాళ్ళు తీసుకుంది. కొంత బడ్జెట్ అయితే ఖచ్చితంగా తీసుకుంది. ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా భారీగానే అప్పులు పేరుకపోయి ఉన్నాయి. బట్ మరి కొన్ని అప్పులు తీసుకొచ్చైనా పర్వాలేదు కానీ ఖచ్చితంగా అమలు చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్లో అయితే చంద్రబాబు ఉన్నారు. అందుకనే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా యువతకు కావచ్చు, నెలకు మహిళలకు, విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకోవడానికి పిల్లలకు వాళ్ళ తల్లుల అకౌంట్లో ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తున్నారు. ఇట్లాంటి చాలా కార్యక్రమాలు తీసుకురావాలనుకున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డికి పెద్ద మైనస్గా మారింది. చంద్రబాబు ఇదే అస్త్రం చేసుకొని ప్రతి సభలో కూడా చెప్పాడు, మీరు మళ్ళోసారి కనుక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే మీ ఉన్న భూములను గుంజేసుకుంటాడు అనేటువంటి ప్రచారాన్ని చంద్రబాబు జనాల్లోకి తీసుకురాగలిగాడు. ఖచ్చితంగా అది జనాలకు ఎక్కిందనే చెప్పాలి. అందుకనే ఇంతమంది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళే కాదు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, బయట విదేశాల్లో వెళ్ళి చదువుకుని స్థిరపడ్డ వాళ్ళు కూడా ఓటేయడానికి కోసమే ప్రత్యేకించి వచ్చారు. పనిలో పనిగా ఓటేసి ఇక్కడ వాళ్ళు కలవనిక. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఊరికపోలే. మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు, చంద్రబాబుకు ఓటేయడం వల్ల ఖచ్చితంగా మేలు జరుగుతుందనే ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున చేశారు. దీనివల్లనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయి రిజల్ట్ రావడానికి, ఇంత అధపతల స్థాయిలో కేవలం 11 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని పదే చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చినటువంటి తీర్పుతో 11 సీట్లు అనే దాన్ని ఆయనకు చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన అదే విషయం కూడా చెప్పాడు, ఖచ్చితంగా ఇది ఆశ్చర్యపోయేటువంటి ఫలితాలే, ఎక్కడ ఏదో పొరపాటు జరిగిందో రెక్టిఫై చేసుకుంటానని కూడా అన్నాడు. ఏదైనప్పుడు కూడా ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కావచ్చు, సూపర్ 6 కావచ్చు, ఇవన్నీ కూడా ఎస్. అంటే ఇప్పటి వరకు ఏపీ ఓటర్లు కనివిని ఎరుగని రీతిలో 2019లో జగన్ అధికారంలోకి వచ్చేలా ప్రజలు తీర్పిచ్చారు, జగన్ ని పెద్ద మెజార్టీతో గెలిపించారు. మరి ఇప్పుడు ఎందుకు వైసీపీ ఇంత ఘోర పరాజయం కావడానికి కారణాలు ఏంటి? అంటే ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారంలోకి వచ్చాక తాను రద్దు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పడం అదొక బ్రహ్మాస్త్రంలో పనిచేసింది అనుకోవచ్చు. ఎస్, ఎందుకని ఇంతకుముందు చెప్పిన ఆ యాక్ట్ ఏదైతే ఉందో ల్యాండ్కి సంబంధించి ఇది ఖచ్చితంగా కూడా రైతులకు నష్టం చేసేది. అందుకనే ఇది ఇది కనుక అమలు అయితే పూర్తి స్థాయిలో ఖచ్చితంగా రైతులకు తీవ్ర నష్టం జరగబోతుంది.
ముఖ్యంగా పాస్ పుస్తకం మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎప్పుడైతే వేసుకుందో అది కూడా వైసీపీకి పెద్ద మైనస్గా మారింది. అంతేకాకుండా చంద్రబాబుకు అస్త్రంగా మారింది. అందుకని ఇది వాస్తవానికి కొన్ని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడు. ఇంటికే వెళ్ళి పెన్షన్ ఇవ్వడం కావచ్చు, లేదంటే తల్లుల అకౌంట్లో అమౌంట్ వేయడం కావచ్చు, పిల్లలకు చదువుకునేటువంటి 2 పిల్లలకు వాళ్ళకు చదువుకోవడానికి అమౌంట్ ఇవ్వడం కావచ్చు, ఇట్లా చాలా. ఇంకోటి ఏంటంటే 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3,000 చేయడం కావచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా చాలా మందిని ఆకట్టుకున్నాయని కూడా చాలా మంది చెప్పారు. కానీ తీరా ఎలక్షన్స్ వచ్చే సమయంలో చంద్రబాబు కొన్ని అనుకూలమైనటువంటి వాతావరణం కలిసి వచ్చింది. ఒకటి చంద్రబాబు జైల్లో ఉండడం, అది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు కొంత అది జీర్ణించుకోని పరిస్థితి కనిపించింది. ఈ సూపర్ 6 పథకం ద్వారా కూడా ఖచ్చితంగా చాలా మందికి రీచ్ అయ్యేలాగా కనిపించింది. ఎందుకంటే మనం రైతు బంధు మన దగ్గర ఎక్కడైతే ఎట్లా ఉందో అక్కడ కూడా రైతుకు ఒక భరోసా లాగా ఒకటి ఇయర్లీ 20,000 రూపాయలు వేస్తారని కూడా చెప్పాడు. ఇది కూడా ఖచ్చితంగా టీడీపీ కూటమికి కలిసి వచ్చిందని చెప్పాలి. ఏదైనప్పుడు కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే మైనస్ అయిందో దాంతోపాటు అది చంద్రబాబుకు ప్లస్ అయింది. అదేవిధంగా సూపర్ 6 పథకం కింద వివిధ రకాల పథకాలు మనం చెప్పినాయని కూడా ఖచ్చితంగా అది అమలు ఎంతవరకు చేయగలుగుతాడు చంద్రబాబు మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, ఏదైనా కూడా ఒకేసారి స్టార్ట్ చేసే పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితే అనుకూలించే అవకాశం లేదు. ఖచ్చితంగా తెలంగాణలో ఏదైతే అమలవుతున్నట్టుగా కొన్ని పథకాలు స్టార్ట్ చేసి మరి కొన్నిటి ముందుకి ఎట్లా తీసుకెళ్తున్నారో అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా కొన్ని దశల వారీగా తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా అది కొన్ని సంవత్సరాల్లో పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి, దీనికి ఇది వైసీపీకి అస్త్రంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సూపర్ 6 పథకంలో అన్ని ఒకేసారి అమలు చేయాలని వైసీపీ కావచ్చు పట్టుపట్టే అవకాశం ఉంది. బట్ ఏ రకంగా అమలు చేస్తాడనేది మనం కాలమే నిర్ణయించాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.